ఖరీఫ్ ముగిసింది, రబీ రానే వచ్చింది. ఖరీఫ్లో అనుకున్న మేర పంటలు పండించలేకపోయిన రైతులు రబీపై ఆశలు పెట్టుకున్నారు. ఇందుకు అనుకూలంగా కరువు తీరేలా వర్షాలు కురిశాయి. దీంతో రైతు రబీ సీజన్కు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో రైతులు రబీలో ఏ పంటలు వేయాలి, ఏ పంటలు ఎప్పటి వరకు వేసుకోవచ్చు, వ్యవసాయ అధికారుల ప్రణాళికలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఓవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టితో ఖరీఫ్ సీజన్ ముగిసింది. బతుకమ్మ పండుగ, రబీ సీజన్ ఒకేసారి వచ్చేశాయి. ఈ నేపథ్యంలో రబీ పంటల సాగుపై తెలంగాణ వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో ప్రణాళిక రచించేందుకు సమాయత్తమైంది. నేలలను బట్టి సాగు చేయాల్సిన పంటల వివరాలను ప్రకటించింది. 1వ తేదీ నుంచే రబీ పంటల సాగు మొదలు పెట్టాలని రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రెండు 2016-17 రబీ క్యాలెండర్ను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రూపొందించారు. రబీ సీజన్లో పంటలు వేయాల్సిన గడువు తేదీలను ప్రకటించారు. వేరుశనగ, శనగ, మొక్కజొన్న, పెసర పంటల సాగును వెంటనే ప్రారంభించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉత్తర తెలంగాణలో వేరుశనగ, పెసర పంటలను అక్టోబర్ 20వ వరకు వేసుకోవచ్చు. దక్షిణ తెలంగాణలో వేరుశనగను నవంబర్ 15 వరకు వేసుకోవచ్చు. శనగ, మొక్కజొన్న పంటలను అన్ని జిల్లాల్లోనూ నవంబర్ 15 వరకు వేసుకోవడానికి అనుకూలమని శాస్త్రవేత్తలు ప్రకటించారు. వరి సాగుదారులు నవంబర్ 15 తర్వాతే స్వల్పకాల వ్యవధి కలిగిన నారు పొయ్యాలని స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల ఆశించిన దిగుబడి వస్తుంది. రంగారెడ్డి జిల్లాలో తేలికపాటి భూముల్లో వేరుశనగ, కుసుమ పంటలు, నల్లరేగడి, ఎర్ర నేలల్లో పొద్దుతిరుగుడు, కుసుమ, శనగ, కంది పంటలు వేసుకోవచ్చు. మొక్కజొన్న కానీ, వేరుశనగ కానీ ఇది వర్షాధారంగా నీటి ఆధారంగా అరతడి పంటగా వేసుకోవాలి. పెసర కూడా మనకి ఇప్పుడు అనుకూలమైనటువంటి పంట. అట్లాగే శనగ కూడా మనకు నల్లరేగడి భూముల్లో ఈ వర్షాధారంగా పండించడానికి మంచి పంట. సో ఈ 4-5 పంటలను మనము రబీలో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం విత్తుకున్నట్లయితే తొందరగా ఇప్పుడున్నటువంటి పదన కూడా 1-2 తాళ్ళు మనకు తక్కువ పడతాయి. అలాగే ఈ సకాలంలో కూడా మనకు ఈ పంట చేతికి అందుతుంది మార్చి లోపే. కాబట్టి రైతు సోదరులందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ పంటలను మనకు అరతడి పంటలుగా ఒక శనగ మట్టుకు ఈ వర్షాధార పంటగా విత్తుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సరైనటువంటి సమృద్ధిగా విత్తనాలు కూడా ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉంది. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం రైతులు గమనించాల్సింది ఏమిటంటే ఈ రబీలో వరి వేసుకునే రైతులు ఇప్పుడు చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు, ఇప్పుడు నారు పోసుకోవచ్చా, నాట్లు వేసుకోవచ్చా అని. ఏ కోశంలో కూడా నవంబర్ 15 వరకు మనం నార్లు పోసుకోకూడదు, నాట్లు వేసుకోకూడదు. ఈవెన్ వయసు మీరినటువంటి నారు ఉన్నప్పటికీ కూడా దాన్ని నాటు వేసుకోకూడదు. రైతులందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. నవంబర్ 15 తర్వాతనే వరి నార్లు పోసుకోవాలి. అందులో ముఖ్యంగా స్వల్పకాలిక రకాలనే నారు పోసుకొని మనము నాట్లు వేసుకున్నట్టయితే మనకు ఈ జలం ఏదైతే ఈ మధ్య పడినటువంటి వర్షాల మూలంగా చెరువులు, కుంటలు నిన్నాయో ఆ నీటిని సద్వినియోగపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతులందరూ కూడా ఈ సూచనలు గమనించి ఎప్పటికప్పుడు మా ఎరువాక శాస్త్రజ్ఞులు కానీ, కేవీకే శాస్త్రజ్ఞులు కానీ, రీసెర్చ్ స్టేషన్స్ కానీ, కాలేజెస్లో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులను ఎప్పటికప్పుడు సంప్రదించి మీకు అవసరమైనటువంటి సలహాలను తీసుకొని, అలాగే మన యూనివర్సిటీ నుంచి ప్రతి మంగళ, శుక్రవారం కూడా వాతావరణ ఆధారమైనటువంటి వ్యవసాయ సలహాలను అందజేస్తూ ఉన్నాం. వీటిని ఉపయోగించుకొని రైతులు మంచి సరైన సమయంలో సరైన పంటలు వేసుకుని అధిక దిగుబడులను సాధించాలని ఆశిస్తాం. భారీ వర్షాలతో చెరువులు, ప్రాజెక్టులు అన్నింటికీ జలకళ సంతరించుకోవడంతో రబీలో పెద్ద ఎత్తున పంటలు సాగయ్యేలా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. రబీలో 33 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. కానీ ఈసారి అదనంగా మరో 10 లక్షల ఎకరాలను సాగులోకి తేవాలని సూచించారు. బోర్లు, బావుల కింద కూడా సాగు చేయాలని ఆదేశించారు. 3వ వంతు సబ్సిడీపై శనగ, వేరుశనగ విత్తనాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. JG-11, KAKI 3218 CS వెరైటీ శనగ విత్తనాల విక్రయ ధర క్వింటాల్ 9,500 రూపాయలు. ప్రభుత్వం 3,150 రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉండగా రైతులు 6,350 రూపాయలు చెల్లించాలి. ఇక K6 CS వేరుశనగ క్వింటాల్ ధర 7,600 రూపాయలు.
ప్రభుత్వం 2,530 రూపాయలు సబ్సిడీ ఇస్తుండగా రైతులు 5,070 రూపాయలు చెల్లించాలి. తెలంగాణలో అన్నపూర్ణ జిల్లాగా పేరొందిన నిజామాబాద్పై కరువు రక్కసి ఒకవైపు, అధిక వర్షాలు మరోవైపు జిల్లా రైతాంగాన్ని అతలాకుతలం చేశాయి. ఖరీఫ్ సాగు నిరాశపరచడంతో రబీపై ఆశలు పెంచుకున్నారు రైతులు. మంచి వర్షాలు కురవడంతో రబీపై ఆశలు అధికమయ్యాయి. ఈ ఏడాది రబీ సీజన్ సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ అధికారులు విడుదల చేస్తున్నారు. రబీకి ఎంత విత్తనం అవసరం ఉంటోంది, ఎన్ని ఎరువులు సమకూర్చాలనే దానిపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేశారు. ఈ మధ్యకాలంలో కురిసిన వర్షాలతో నిజామాబాద్ జిల్లాలో రబీ సీజన్కు కొత్త కళ వచ్చింది. వ్యవసాయ శాఖ అధికారులు అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నట్లుగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలో రబీ సీజన్లో ఎప్పుడూ లేనంతగా వరి పంటని 1,14,000 హెక్టార్లలో సాగు చేస్తారని అంచనా వేశారు. జిల్లా వరప్రధాయిని నిజాం సాగర్ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. ఉత్తర తెలంగాణ వరప్రధాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటితో జలకళను సంతరించుకుంది. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ వంటి భారీ ప్రాజెక్టులే కాదు, మధ్య తరహా, చిన్న తరహా ప్రాజెక్టులు పోచారు, కౌలాస్ నాలా, సింగితం, కళ్యాణి, రామడుగు వంటి ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయి నీటి మట్టంతో కళకళలాడుతున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరద నీరు వస్తూ ఉండడం, గోదావరికి వరద పోటెత్తడం ఎస్ఆర్ఎస్పీపై ఆశలు పెంచాయి. గుత్పా, అలీసాగర్ 15 చిన్న నీటి ఎత్తిపోతల పథకాల కింద చెరువుల కింద వరి పంటనే ప్రధానంగా పండిస్తారని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇక వరి తర్వాత శనగ 48,000 హెక్టార్లు, మొక్కజొన్న 30,000 హెక్టార్లు, జొన్న 23,000 హెక్టార్లు, పొద్దుతిరుగుడు 8,000 హెక్టార్లు, 5,500 హెక్టార్లలో సజ్జ, 5,000 హెక్టార్లలో నువ్వులు, 2,900 హెక్టార్లలో కుసుమ, 1,600 హెక్టార్లలో మినుములు, 1,500 హెక్టార్లలో గోధుమ, 1,000 హెక్టార్లలో వేరుశనగ, 1,020 హెక్టార్లలో పెసరలు, మిగతావి 7,900 హెక్టార్లలో ఇతర పంటలు పండిస్తారని అంచనాలు వేస్తున్నారు. రబీ సీజన్ కు సరిపడా విత్తనాలను ఆయా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పంపిణీ చేసేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మొత్తంగా 45,000 క్వింటాళ్ల విత్తనాలను సమకూర్చుతోంది. ఇప్పుడు రబీకి 2,90,000 హెక్టార్లకు ప్రణాళిక రెడీ చేస్తాము. దానికి కావాల్సిన విత్తనము 1,50,000 క్వింటాలు కూడా వివిధ అంటే వరి, శనగలు, తర్వాత మొక్కజొన్న, మినుములు, పెసలు, చిన్న చిన్న పంటలన్నీ కూడా విత్తనాలు, దానికి సంబంధించిన విత్తనాలన్నీ కూడా ఏజెన్సీస్ ద్వారా సప్లై చేసేందుకు ప్రణాళిక అంతా సిద్ధం చేసి పెట్టుకున్నాము. రబీ సీజన్ కు సరిపడా ఎరువులు సిద్ధంగా ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. గత 2 ఏళ్లుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటల సాగు అంతంత మాత్రంగానే సాగింది. ఈసారి కురిసిన వర్షాల కారణంగా రబీ సీజన్లో పంటల సాగు అంచనాలకు మించి పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నేలతల్లి కానుకలో నిన్నటి ప్రశ్న, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నల్గొండ జిల్లాలో ఉంది. సమాధానం అవును. సరైన సమాధానం పంపి లక్కీ విన్నర్ గా ఎంపికయ్యారు అనిత. కంగ్రాచులేషన్స్ అనిత గారు. స్టెర్లింగ్ పంప్స్ వారి డిస్కౌంట్ కూపన్ మీకు త్వరలో అందుతోంది. నేలతల్లి కానుకలో ఇవాల్టి ప్రశ్న, కృష్ణానది తెలుగు రాష్ట్రాల్లో ముందు మహబూబ్ నగర్ జిల్లాలో ప్రవేశిస్తోంది. అవును అనుకునే వాళ్ళు యాంటీ స్పేస్ వాయిస్ స్పేస్ నేమ్ టైప్ చేసి 549993 ఎస్ఎంఎస్ చేయండి. కాదు అనుకునే వాళ్ళు యాంటీ స్పేస్ అండ్ స్పేస్ నేమ్ టైప్ చేసి 549993 ఎస్ఎంఎస్ చేయండి. సరైన సమాధానం చెప్పండి. పంపు సెట్లపై భారీ డిస్కౌంట్లు పొందండి.
కడప రైతాంగానికి వరప్రసాదమైన కేసీ కెనాల్ కింద వరి సాగుపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది రైతులు వరి సాగుకు సమాయత్తం కాగా అధికారులు మాత్రం ఆర్తడి పంటలే సాగు చేయాలంటూ ప్రకటించారు. అయినా రైతులు మాత్రం ఇటీవల వర్షాలు కురుస్తుండటంతో వరి సాగుపైనే మక్కువ చూపుతున్నారు. అధికారుల ప్రకటన రైతులను అయోమయంలో నెట్టేస్తోంది. కర్నూలు నుంచి మొదలయ్యే కేసీ కెనాల్ 306 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉంది. దీని ఆధారంగా కర్నూలు, కడప జిల్లాలకు కలిపి 2,65,000 ఎకరాల ఆయకట్టు సాగు ఉంది. కడప జిల్లాలో 92,000 ఎకరాలు అధికారికంగా, అనధికారికంగా మరో 10,000 ఎకరాలు సాగుకు నోచుకోవలసి ఉంది. 11 మండలాల పరిధిలో 104 నివాస ప్రాంతాల్లోని భూములకు ఈ నీరే ప్రాణాధారం. కానీ ఈ ఏడాది వర్షాలు ఆలస్యం కావడంతో ఎగువన ఉన్న కర్నూలు జిల్లాతో పాటుగా కడప జిల్లాలోనూ కాలువ కింద పెద్దగా వరి సాగుకు నోచుకోలేదు. గత ఏడాది కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితులే నెలకొనడంతో వరి సాగు నోచుకోలేదు. ఆశలు వదులుకోలేక వరి సాగు చేసినా చివరిలో నీరందక పంట ఎండిపోయింది. ఫలితంగా రైతులు భారీ నష్టాన్ని మూటగట్టుకున్నారు. గడిచిన 2 ఏళ్లుగా కేసీ కెనాల్ పరిధి వరి సాగుదారులకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఈ ఏడాది కూడా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మరింత గడ్డు పరిస్థితి ఎదురైంది. దీంతో మొదటి నుంచి కేసీ కెనాల్ కింద వరి సాగుపై అనుమానాలు వ్యక్తమవుతూనే వచ్చాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు సైతం కనీస నీటి మట్టానికి కూడా నీరు రాకపోవడం, జిల్లాకు నీటిపారుదల లేకపోవడంతో రైతులు కూడా పొలాలు సేద్యం చేసుకుని వర్షం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. గత నెలలో ఎగువన కురిసిన వర్షాలతో అరకొరగా శ్రీశైలం నుంచి నీరు రావడంతో రైతులు వరి సాగుపైనే ఆశలు పెంచుకున్నారు. కర్నూలు జిల్లా పరిధిలో సుంకేసుల నుంచి కేసీ కెనాల్ కు నీరు వస్తూ ఉండగా కడప జిల్లా పరిధిలోని కాలువకు శ్రీశైలం ద్వారానే నీరు రావాల్సి ఉంది. కానీ గత నెలలో శ్రీశైలంలోనూ నీటి మట్టం పెరుగుతున్నట్లే పెరిగి అప్పుడే తగ్గుముఖం పట్టింది. కేసీ కెనాల్ నీళ్లు వదిలినారు, నారదుళ్ళు పోసుకున్నాము. గవర్నమెంటే ఏదో ఒకటి ఇచ్చేసి మాకు నీళ్లు వదిలేటట్టుగా ఏదైనా చేయాలని కోరుతున్నాము. మామూలుగా వర్షం రాక, ఈ కాలువ నీళ్లు రాక ఇట్లా ఒకటి ఇదే అయింది. చాలా దారుణంగా ఉంది మా పరిస్థితి. ఆ వచ్చే నీళ్లు మాకు మార్చి లాస్ట్ వరకు వచ్చే కానీ ఎనుకు పంటలు పెట్టాం కాబట్టి పండవు. నీళ్లు రాకుంటే ఇంకా రైతులు ఆత్మహత్య చేసుకోక ఏముంది, ఇంత పెట్టుబడి పెట్టి ఎకరాకు వచ్చేసి 30,000 పెట్టుబడి అవుతుంది. ఈ వచ్చే 2 నీళ్లు ఇప్పుడే వరిమలు నాటుకుంటున్నాము. దీని గురించి ఏదైనా గవర్నమెంట్ చర్య తీసుకొని ఏదైనా గవర్నమెంట్ అనుమతి ఇచ్చి చేర్చే కానీ మేము గడ్డన పడలేము. సాధారణంగా శ్రీశైలంలో 854 అడుగులకు నీరు చేరితేనే ఇటు కేసీ కాలువతో పాటుగా తెలుగు గంగా, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులకు నీరు విడుదల చేసే అవకాశం ఉంటుంది. కానీ నీరు కనీస నీటి మట్టానికి కూడా రాకముందే తగ్గుముఖం పట్టడం వరి సాగుపై రైతుల్లో ఆందోళన వ్యక్తం చేస్తోంది. చాలా మంది పొలాలను దున్ని వరి సాగుకు సిద్ధం చేసుకున్నారు. అయితే గత నెలలో కురిసిన వర్షాలకు శ్రీశైలానికి కొంతమేర నీరు రాగా ప్రస్తుతం ఎగువన ఉన్న వర్షాలు కురవడంతో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. అయినా అధికారులు మాత్రం ఈసారికి ఆరుతడి పంటలే సాగు చేయాలి అంటూ ప్రకటించారు. నీరు లేదంటే సరే, ఇప్పుడు శ్రీశైలానికి నీరు వచ్చినా ఇలాంటి ప్రకటన ఏంటి అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ప్రకటన ఎలా ఉన్నా మైదుకూరు, కాజీపేట, దువ్వూరు, చాపాడు మండలాల పరిధిలో రైతులు కుందు పరివాహక ప్రాంతాలతో పాటుగా కేసీ కెనాల్ కింద కూడా వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. బల్లూరు, చింతకొమ్మదిన్నె మండలాల పరిధిలో ఆదినిమ్మాయిపల్లె ఆనకట్ట నుంచి నీరు వస్తుండటంతో ఇక్కడ కూడా కొంతమంది రైతులు వరి సాగు చేస్తున్నారు. నీరు చివరి వరకు వస్తుందన్న ఆశతో వరి సాగు చేస్తూ ఉండగా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుంది అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలంలోకి నీరు భారీ స్థాయిలో వచ్చినందున ప్రభుత్వం నీటి విడుదలపై స్పష్టతనివ్వాలని రైతులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నేలతల్లిని కాపాడటం, ప్రజా ఆరోగ్య శ్రేయస్సే లక్ష్యంగా స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి ఫలిస్తోంది. వరంగల్ జిల్లాలో సేంద్రియ వ్యవసాయంపై బాల వికాస సంస్థ ప్రయత్నానికి రైతులు ఆకర్షితులవుతున్నారు. జీవామృతం తయారీపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ స్వచ్ఛంద సంస్థతో పాటు రైతుల కృషిని అభినందించారు. లెక్కకు మించిన రసాయన ఎరువుల వాడకం,
పురుగు మందుల నాశనమే లక్ష్యంగా చేస్తున్న పిచికారీతో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. రైతులకు లాభాలు లేకపోగా అవసరమైన ఎరువులు, పురుగుమందుల సరఫరా కూడా కష్టసాధ్యంగా మారింది. అందుకే రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లాలని, సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని ప్రభుత్వం, నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లా రైతులతో పనిచేస్తోంది బాల వికాస సంస్థ. సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన కలిగిస్తున్న సంస్థ ప్రతినిధులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గింపజేస్తున్నారు. జీవామృతం తయారీ, వాడకంపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు. వర్ధన్నపేట మండలం ఒంటిమామిడిపల్లి గ్రామంలో సామూహిక జీవామృతం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో తయారీపై రైతులకు అవగాహన కలిగిస్తూనే సేంద్రియ ఉత్పత్తుల వాడకంతో ఉన్న ప్రయోజనాలను రైతులకు వివరించారు. సదస్సుకు హాజరైన కలెక్టర్ రైతులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల కృషిని అభినందించారు. సేంద్రియ వ్యవసాయంలో తక్కువ ఖర్చుతో రైతులు ఎక్కువ ఆదాయం సంపాదించొచ్చని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే భూతల్లిని కాపాడవచ్చని వివరిస్తున్నారు. రసాయన ఎరువుల వాడకానికి స్వస్తి చెప్పడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెబుతున్నారు. తాము చేసే కార్యక్రమాలకు విశేష స్పందన వస్తున్న కారణంగా రానున్న రోజుల్లో ఎక్కువ గ్రామాల్లో పనిచేయడానికి కృషి చేస్తామని చెబుతున్నారు. సేంద్రియ వ్యవసాయం మీద అందరికీ అవగాహన రావాలని, దీని ద్వారా ఖర్చు తక్కువతోటి ఎక్కువ లాభం పొందొచ్చని, అది మనుషులకి. రెండోది ఏంటంటే భూమి తల్లికి మనం ఎంతో అన్యాయం చేసి ఎంతో పాడు చేశాము. దాన్ని మళ్ళీ ఈ సేంద్రియ వ్యవసాయం ద్వారా బలం పెట్టాలని, మనం ఏదైతే పోగొట్టామో మళ్ళీ దాన్ని భూమిలో తీసుకురావాలన్న ఉద్దేశం ఒకటి. ఇంకోటి ఏంటి అని అంటే ఈ వ్యవసాయం ద్వారా ఎక్కువ రాబడి రావడం అయ్యేది. అంతకంటే ముఖ్యం ఏంటంటే అవి తిన్న వాళ్ళకి ఆరోగ్యం బాగా ఉంటుందని, ఏ జబ్బులు తొందరగా రావన్న ఉద్దేశంతో అన్ని రకాల లాభాలు ఉన్నాయి. కాబట్టి బాల వికాస ఈ సేంద్రియ వ్యవసాయాన్ని చాలా ఊళ్ళలో మొదలుపెట్టాము. ఇంకా ప్రబలం అవుతూ ఉంది. రోజు రోజుకు కూడా కొత్త వ్యవసాయదారులు దాంట్లో అనుమానం లేకుండా చేరుతూ ఉన్నారని, తొందరలోనే జిల్లా మొత్తం, రాష్ట్రం తర్వాత రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రం, మన దేశం మొత్తం కూడా సేంద్రియ వ్యవసాయంతో పంటలు పండించాలని, అందరూ అవే తినాలని కోరుకుంటూ బాల వికాస ఆ ఉద్యమంలోనే అడుగు ముందేస్తుంది. ఇలాంటి సదస్సులు, అవగాహన కార్యక్రమాల ద్వారా రైతులను కొత్త దిశలో తీసుకువెళ్లవచ్చు. ఆక్వా రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఓసారి మంచి దిగుబడి వస్తే మరోసారి ధర ఉండదు. ధర ఉన్నప్పుడు సరుకు చేతికి రాదు. దీంతో రైతు అనుకున్న ధర రాక నష్టాల పాలవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఎగుమతుల మీదే పూర్తిగా ఆధారపడకుండా సరికొత్త మార్గంలో ఆక్వా రంగంలో లాభాలను అన్వేషిస్తున్నారు. అవును, చెరువు నుంచి చేపలను కొనుగోలుదారుడికి కాకుండా ప్రాసెస్ చేసి వినియోగదారుడి చెంతకు చేర్చి లాభాలను ఆర్జిస్తున్నారు. వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఆక్వా చెరువులో సాగవుతున్న చేపలకు కొన్ని సందర్భాల్లో మార్కెట్లో గిట్టుబాటు ధర ఉండటం లేదు. దీంతో రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొని అప్పుల పాలవుతున్నారు. నెల రోజుల క్రితం వరకు ఎగుమతిదారులు కిలో ఫంగస్ చేపకు 80 రూపాయల వరకు చెల్లించేవారు. ప్రస్తుతం 60 రూపాయలకు పడిపోయింది. దీంతో ప్రత్యామ్నాయం లేక అన్నదాతలు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో చేపలను డైరెక్టుగా ఎగుమతి చేయకుండా ప్రాసెస్ చేసి వినియోగదారుల చెంతకు చేర్చుతున్నారు. లాభాలను ఆర్జిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామీణ మండలంలో లోసరిలో 2 ఏళ్ల క్రితం చేపల ప్రాసెస్ యూనిట్ నెలకొల్పారు. ఆనంద్ ఫుడ్స్ సంస్థ 2 ఏళ్ల క్రితమే ప్రారంభమైన ప్రస్తుతం నాణ్యమైన సరుకు తయారీ పట్టాలెక్కింది. ఇక్కడ ఫంగస్, తిలాఫియా జాతికి చెందిన చేపలను ప్రాసెస్ చేస్తున్నారు. ఫంగస్ చేపలకు ఒకే ముళ్ళు ఉండటం ప్రాసెస్కు కలిసొస్తుంది. వినియోగదారుడికి ఇబ్బందులుండవు. చేపలోని తోక, తల, ముళ్ళు, చర్మం, కొవ్వులను తొలగించి దాన్ని శుభ్రం చేసి వంట చేయటానికి వీలుగా సిద్ధం చేస్తున్నారు. అనంతరం శీతలీకరణ చేసి కిలో, 2 కిలోల చొప్పున ప్యాకింగ్ చేస్తున్నారు. కిలో చేపకు సైజును బట్టి 150 నుంచి 175 రూపాయల వరకు ధర నిర్ణయించి ఢిల్లీ, హైదరాబాద్ పట్టణాలకు ఎగుమతి చేస్తున్నారు. బోన్లెస్ అంటే మీకు కంప్లీట్గా వితౌట్ ఎనీ బోన్ అండి, ముళ్ళు అనేది లేకుండా
ఫ్యాట్ అనేది లేకుండా రెడీ టు ఈట్ అండి. సో మీరు మార్కెట్లోకి వెళ్ళి మనం ఫిష్ కొనుక్కుని మనం బాగు చేయించుకుని ముళ్ళు ఉంటాయని పిల్లలు తినరేమోనని ఈ ఇబ్బంది అంతా లేకుండా కూడా సో మేము ఇవన్నీ కూడా రెడీ చేసి రెడీమేడ్గా మీకు బోన్లెస్ అనేది మార్కెట్లో అవైలబిలిటీ ఇస్తున్నామండి. సో ఇది లాస్ట్ 4 years నుంచి చేస్తున్నామండి. రెగ్యులర్గా మేము ఇప్పుడు 10 నుంచి 12 tons వరకు డైలీ కూడా కటింగ్ చేస్తామండి ఇక్కడ. సో ఇక్కడ సపరేట్గా ట్రిమ్మింగ్ కటింగ్ ఉంటుందండి. తర్వాత మన ఫంగేషియస్ డీస్కిన్నింగ్ ఉంటుంది, తర్వాత ట్రిమ్మింగ్ ఉంటుంది లేడీస్తో. అది అయిపోయిన తర్వాత ఇక్కడ అంతా కూడా మనం నీట్గా వితౌట్ ఎనీ బోన్ కానీ స్కిన్ కానీ మీకు ఫ్యాట్ కానీ ఏది లేకుండా కూడా మీకు బోన్లెస్ అనేది ఇక్కడ రెడీ అవుతుందండి. సో దీంట్లో మేము ప్రత్యేకించి ఇప్పుడు ఫంగేషియస్ ఒకటి, తర్వాత తెలాపియా ఒకటి. సో 2 varieties ఆఫ్ కటింగ్ అనేది మేము చేస్తున్నామండి ఇక్కడ. సో ఇవి కాకుండా మా దగ్గర కట్ల, రోగు ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి, విత్ బోన్స్ ఉంటాయండి. జిల్లాలో రైతుల నుంచి పెద్ద ఎగుమతిదారులు చేపలను కొనుగోలు చేస్తున్నారు. వీరంతా ఆకివీడు, భీమవరం కేంద్రంగా ప్రతిరోజు సుమారు 200 లారీల వరకు ప్రాసెస్ లేకుండా చేపలను నేరుగా పశ్చిమ బంగ, ఉత్తర భారత, ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. చిల్లర వ్యాపారులు విశాఖపట్నం, హైదరాబాద్ ప్రాంతాలకు వ్యాన్ల ద్వారా రవాణా చేసి అక్కడ విక్రయిస్తున్నారు. ఎగుమతి అవుతున్న చేపల్లో 80% వరకు ఫంగస్ రకానికి చెందినవే. చేపను ప్రాసెస్ చేసే క్రమంలో వచ్చే వ్యర్థాలను చేపల మేత తయారీకి వినియోగిస్తున్నారు. దీంతో వృధా వ్యయం లేకపోవడంతో ప్రాసెస్ చేసిన మాంసాన్ని నిర్ణీత ధరకు విక్రయించే వెసులుబాటు కలుగుతోంది. ప్రాసెస్ చేసిన చేప మాంసానికి దేశంలో మంచి గిరాకీ ఉంది. ఇక్కడి పరిశ్రమలో ప్రాసెస్ చేసిన మాంసాన్ని ప్రతిరోజు సుమారు 3 టన్నుల వరకు ముఖ్య పట్టణాలకు ఎగుమతి చేస్తున్నారు. మార్కెట్ అపరిమితం. చేప మాంసాన్ని ఆహారంగా తీసుకోవటం ప్రజల ఆరోగ్యానికి కూడా మంచిదే అని ఇటీవల వైద్యులు కూడా చెప్తున్నారు. దీనిపై ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. దేశీయంగా ఉన్న మార్కెట్ను సద్వినియోగం చేసుకుంటే రైతులకు మేలు జరుగుతుంది. ఈ పరిశ్రమలు విస్తరిస్తే చేపలు సాగు చేస్తున్న రైతులకు ప్రయోజనం చేకూరడంతో పాటు ఈ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఈ రంగంలో ఉన్నవారు చెప్తున్నారు. ఫంగస్ చేపలను ప్రాసెస్ చేసిన మాంసం వియత్నాం నుంచి గత కొన్నేళ్లుగా దేశంలోని ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, ముంబై పట్టణాలకు దిగుమతవుతోంది. రోజుకు 100 టన్నుల మాంసం వరకు ఇలా దిగుమతి అవుతున్నట్లు ఇక్కడ వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. వియత్నాంలో వందలాది ప్రాసెసింగ్ యూనిట్లున్నాయి. అక్కడి నుంచి అంతర్జాతీయంగా చాలా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మన దేశానికి దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశంలో ఎక్కువ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పాల్సిన అవసరముంది. దీనివల్ల ఆక్వా రంగం అభివృద్ధిని సాధించవచ్చు. ఇవి ఇవాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించు నిలతలి కార్యక్రమం విశేషాలు. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు స్టెర్లింగ్ సబ్మెర్సిబుల్ పంప్ సెట్. స్టెర్లింగ్ పంప్ ఉందిగా అన్నదాతకు అండగా.